సో 4:30 షార్ప్గా లైవ్ వచ్చేసాను ఈసారి, కొంచెం కూడా లేట్ అవ్వకుండా. అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను లైవ్ రావడానికి కూడా, బికాజ్ కళ్యాణ వైభోగం కొత్తగా మీ ముందుకు రాబోతుంది అండ్ కొత్తగా ఉంది. నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఐ హ్యావ్ అ న్యూ టీమ్ విత్ మీ. సో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసే ముందు మీరు అడిగే క్వశ్చన్లు అన్నింటికీ సమాధానం చెప్తాము అని అనుకున్నాను. సో కొత్తగా రాబోతున్న కళ్యాణ వైభోగం గురించి మీకుండే డౌట్స్ అండ్ ఏదున్నా నన్ను అడగండి, ఐ విల్ షేర్ విత్ యూ ఆల్. సో కొత్త దాంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, ఫ్రెష్గా ఉండబోతుంది. అవుట్డోర్ వెళ్ళాము, 3 days షూట్ చేసుకొని వచ్చాము. చాలా అంటే భయంగా కూడా ఉంటుంది అవుట్డోర్ వెళ్తున్నామని, కానీ చేసి వచ్చాము. సో హాయ్ హాయ్ హాయ్, చాలామంది హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది రాకూడదని అనుకున్నాను, కళ్యాణ వైభోగం సీరియల్ గురించి ఏదైనా అడుగుతారు అనుకున్నాను. బట్ ఫైనలీ ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్ ఇలాగే అడుగుతున్నారు చాలామంది. సన్నీ లేకుండా కేవీబీ ఏంటి అంటే, సన్నీ ఒక్కడే కాదు కదా కేవీబీలో చేసింది, మనం అందరం అంటే మేమందరం వర్క్ చేసాము. ఇలాంటి మెసేజెస్ చూస్తుంటే, ఇలాంటి కమెంట్స్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. బికాజ్ 4 years నుంచి నేను కూడా 2 క్యారెక్టర్స్తో వర్క్ చేస్తున్నాను. మీరందరూ ఆదరించింది, ప్రేమించింది, మాకు ఇచ్చిన ఈ క్యారెక్టర్స్ని, అంటే నన్ను మేఘనాగా, సన్నీగా ప్రేమించవచ్చు మీరు, కానీ మంగాగా, జైగా చాలామంది ఇష్టపడ్డారు, ఆదరించారు అండ్ దానికి నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తాను. సన్నీ ఎందుకు లేదు, ఏంటి కేవీబీ ఇది అది అని చాలా చాలా హార్ష్ కమెంట్స్ ఇదంతా వస్తున్నాయి. ఛానల్ పోస్ట్లో అయినా, నేను పర్సనల్గా పెట్టిన పోస్ట్లో అయినా, మెసేజెస్లో అయినా చాలా హార్ష్ కమెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ దాట్. అందుకనే క్లారిటీ ఇద్దాం మీకు అని అనుకున్నాను. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో, ఆఫ్ స్క్రీన్ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియదు. బట్ ఇప్పటి వరకు క్లారిటీ సన్నీనే ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే హీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్ ద సీరియల్. చాలా రోజులు అయింది తను రాక, ఇస్తాడేమో అనుకున్నాను. బట్ సీరియల్లో ఎందుకు లేరు అని మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు చాలా రోజుల నుంచి హీ వాజ్ నాట్ ఓకే డూయింగ్ దిస్ సీరియల్ అనమాట. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరికో నాకు సన్నీకి పడట్లేదనో, అండ్ యూట్యూబ్లో చాలా రూమర్స్ అవి క్రియేట్ అవుతున్నాయి. శ్రీరామ్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి సన్నీకి పడట్లేదు, అదంతా ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేసి ఏం లాభం లేదు. పర్సనలీ అందరూ బాగున్నాము, నేను సన్నీ, శ్రీరామ్ గారు, సన్నీ అని అందరూ బాగున్నారు. బట్ తనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకేదో ప్లాన్స్ ఉన్నాయి, ఇంకేదో నేను చేయాలి అని అనుకున్నారు. అండ్ ఒక 1 year నుంచి హీఈస్ నాట్ ఓకే డూయింగ్ ది సీరియల్. చాలా రోజుల నుంచి తను చెప్పుకుంటూనే ఉన్నాడు, నాకు చేయడం ఇష్టం లేదు అన్నట్టు. ముందు నాకు ఫ్యూచర్లో ఇంకా బ్రైట్గా ఉంటుంది అండ్ నా ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది సీరియల్ చేస్తూ ఉండిపోతే అని తను చెప్పాడు. సో ఎప్పటికీ మనం కట్టి పడేయలేం కదా ఒక పర్సన్ని, దీంట్లోనే చేయాలన్నట్టు. అప్పటికి మీ అందరూ స్క్రీన్ మీద చాలా ఇష్టపడి మా ఇద్దరు క్యారెక్టర్స్ని చూస్తున్నారు కాబట్టి, ఛానల్ అయినా, జీ తెలుగు ఛానల్ అయినా, ఆర్ ప్రొడక్షన్ హౌస్ శ్రీరామ్ గారు అయినా, మనం అందరు ఆర్టిస్టులు అయినా సరే, వి ఆల్ థాట్ అడ్జస్ట్ చేసుకుంటూ చేద్దాం, లెటస్ కన్విన్స్ హెమ్ అన్నట్టు చాలా వరకు కన్విన్స్ చేసుకుంటూ వచ్చాం. అండ్ చేయించాం తనతోటి, తనకి ఇష్టం లేకపోయినా కూడా. సో ఇట్ వాజ్ హిస్ చాయిస్, వదిలేయాలి, వేరే ఏదైనా చూసుకోవాలి అండ్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ అనేది, దట్ వాజ్ హిస్ చాయిస్. ఎవరు తీయలేదు, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టాలని మనం ఎవరు ఏమీ చేయట్లేదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాకు కూడా చాలా ఉంటాయి, కానీ అదొకటే కాకుండా ఎవరో కొంతమంది మాత్రం ఇలాగా మాకు బాధేసేలాగా మెసేజెస్ పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు. కానీ చాలా మంది పాజిటివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే వేరే క్యారెక్టర్స్ని కూడా ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, నా క్యారెక్టర్స్ని కూడా ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. అండ్ మాకు తెలుసు మాలో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది అని. అండ్ మీ అందరికీ నచ్చేటట్టు కళ్యాణ వైభోగాన్ని ఇంకా బాగా చేయొచ్చు అనేది మాకు నమ్మకం ఉంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా మార్చాము అండ్ డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ మీకు మళ్ళీ ఇవ్వాలన్న ప్రయత్నంలోనే ఉన్నాం. మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటూనే వచ్చాము. సో ఈ నెగటివిటీ ఇదంతా కొంచెం మీరు స్ప్రెడ్ చేయకుండా అర్థం చేసుకుని మా పరిస్థితులు కూడా కళ్యాణ వైభోగం ఇప్పటిదాకా ఎలాగ ఆదరించారో ఇక ముందు కూడా అదే సపోర్ట్ని ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం గురించి క్లారిటీ అయితే ఇచ్చాను. చాలామంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చెప్తున్న వాళ్ళందరికీ. నేను చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థమైందని భావిస్తున్నాను. సో ఇప్పుడు నేను కళ్యాణ వైభోగంలో లాస్ట్ అంటే పాత కళ్యాణ వైభోగంలో కూడా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా కళ్యాణ వైభోగంలో దివ్య క్యారెక్టర్లో ఇలా ఉన్నాను అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ ది క్యారెక్టర్ ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంది క్యారెక్టర్. జై క్యారెక్టరైజేషన్ అంటే ఆయన ధైర్యం అండ్ మంగాలో ఉన్న మంచితనం, స్వరూప శ్రీనివాస్తో ఉన్న తెలివి, ఇదంతా కంబైన్డ్గా చాలా డెప్త్లో ఉంది అండ్ పవర్ఫుల్గా ఉందన్నమాట క్యారెక్టర్. సో ఐఎమ్ ఎంజాయింగ్ అండ్ నిత్య కంప్లీట్లీ ఇంకా టెర్రర్గా ఇంకా చాలా నెగటివ్గా రాబోతుంది అనమాట. సో అది పర్ఫామ్ చేయడానికి కూడా నాకు చాలా బాగుంది. సో నాతో పాటు ఇప్పుడు చారి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఫుల్ మారిపోయారు కొత్తగా. ఎలా ఉంది ఇప్పుడు మంగ తర్వాత మరి దివ్య వచ్చిందంటే కొంచెం చూపించాలిగా వేరియేషన్, అందుకనమాట. మరి మీకు ఎలా అనిపిస్తుంది చారి గారు? చాలా హ్యాపీగా ఉందమ్మా. ఈ 1000 ఎపిసోడ్ల ప్రయాణం మీరు అందరూ మమ్మల్ని ఆదరించి ఇంత గొప్ప ప్రయాణాన్ని ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. కొత్త కథ కూడా చాలా కొత్తగా ఉంది. మంచి మంచి మలుపులు ఉన్నాయి. మిమ్మల్ని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, మీకు మంచి ఉత్కంఠ కలిగిస్తుంది. అందులో అన్డౌటెడ్లీ మీరు ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అయితే ఇందాక తను చెప్పింది విన్నాను నేను, అది కరెక్ట్. అది ఎందుకంటే సన్నీ మేమందరం కూడా చాలా కలిసి 4 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసాం. ఒక మంచి క్యారెక్టరైజేషన్ తోటి మీ అందరికీ దగ్గర అయ్యాం. ఒక రకంగా చెప్పాలంటే సుమారు ఒక 120-130 ఎపిసోడ్స్ వరకు 130 ఎపిసోడ్స్ వరకు సన్నీని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేమందరం కంగారు పడ్డాం, ఏంటి సన్నీని యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటని. అలాంటి సన్నీని మీరు ఈవేళ అరే సన్నీ లేడంతలా ప్రేమించారంటే క్యారెక్టర్ అమ్మా. జై అనే పాత్ర అంటే నేను ఎప్పుడూ నమ్ముతా, ఆర్టిస్ట్ కన్నా అవకాశం గొప్పది. అవకాశం ఆర్టిస్ట్ని మీ అందరి దగ్గరికి చేరుస్తుంది. అలాంటి అవకాశం అటు జై పాత్రలో సన్నీకి వచ్చింది, చారీ పాత్రలో నాకు వచ్చింది. ఆల్రెడీ ప్రూవ్డ్ అయినా కూడా నిత్య అండ్ మంగా పాత్రలో తనకు వచ్చింది. ఇలా అందరం కూడా మీకు దగ్గర అయ్యామంటే ఆ పాత్రలో ఆ కథ గొప్పతనం. ఆ కథలో ఆ పాత్రను మీరు ప్రేమించారు కాబట్టి ఇవాళ సన్నీ లేడని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ సన్నీ ఎవరు వద్దనుకున్నది కాదు. తనకి వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే ప్రయాణం ఉంది. దాని గురించి 1000 ఎపిసోడ్స్ అయిన తర్వాత అతను ఫ్రెండ్లీగానే అతను పెట్టాడు. అది బహుశా మీకు అందరికీ చెప్పుండాలి. తను బహుశా తన బిజీ వాళ్ళకి శ్రీరామ్ గారికి తన ఏదో పోటీ అయిపోయారని స్టార్డమ్ అని ఆయన చూడడం స్టార్డమ్ అమ్మ. ఆయన ఎప్పుడో హీరో, ఎన్నో చూస్తున్నారు ఆయన. అంటే అలాంటి కామెంట్స్ అలాంటి రూమర్స్ అవన్నీ ఏంటంటే రావడం ఇదంతా నాకు తనకి పడట్లేదు. ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత క్లోజ్గా ఉంటారు నాకు తెలుసు. నేనే ఉన్నాను పక్కన. మేమందరం ఎంత హ్యాపీగా ఉంటాం. మీరందరూ ఎప్పుడు మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. దయచేసి మనందరం మిమ్మల్ని కూడా మేము మా ఫ్యామిలీ అనే ఫీల్ అవుతాం. మీ సపోర్ట్ లేకపోతే మా ప్రయాణం లేదు. ఏదైనా ఉంటే చెప్పండి, కానీ దయచేసి మనందరం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు అలా బ్యాడ్ కామెంట్స్ వద్దు. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మేము బాగా చేయొచ్చు. సన్నీ కూడా ఇంకా ఇంకో ప్లాట్ఫామ్లో ఎప్పుడైనా మీకు కనిపిస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త అబ్బాయి వస్తున్నాడు, మరి వాళ్ళందరినీ ఇప్పుడు తను ఇంట్రడ్యూస్ చేస్తుంది, వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీరు సన్నీని ఎలా అయితే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభిమానంతో మేము ముందుకెళ్తాం. మరి కొత్తగా మనం ఈ తరంలో ఎంటర్ అవుతున్న యువతరాన్ని అందరినీ కూడా మీరు ఆదరించాలి. అంటే నేను యువతరం కాదని కాదు, ప్రస్తుతానికి గెటప్లో అని చెప్తున్నాను అంతే. అర్పిత గారు ఏమన్నారు? చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. నేను ఏదో ఒక్కటి చదవలేకపోతున్నాను. సూపర్ సీరియల్ కేవీబీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అక్క. థ్యాంక్ యూ. సో ఐ లవ్ యువర్ యాక్టింగ్, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మెసేజ్ వచ్చింది ఇందాక, నిత్య అండ్ దివ్యగా మీరే చేస్తున్నారని. ఎస్, కొత్త ప్రయత్నం చేస్తున్నాను, చూడాలి. చారుకేశ ఉన్నాడా సీరియల్లో? ప్రిన్సీస్ అడుగుతున్నారు. చారుకేశ ఉన్నాడా సీరియల్లో? మాకు కనిపిస్తాడా? ఏవో వింతలు జరగబోతున్నాయి, మీరు ఖచ్చితంగా చూడాలి, మిస్ అవ్వకుండా. యూఆర్ డూయింగ్ వెల్ ఇన్ సీరియల్. థ్యాంక్ యూ. We are little bit unhappy due to characters closed, but we wish all the best. Good luck. Thank you so much. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన కొత్త టీంని వాళ్ళ కొత్త గెటప్స్లో ఇంట్రడ్యూస్ చేసేస్తాను. సో లెట్ మీ కాల్ అవర్ కొత్త టీం, కళ్యాణ వైభోగ కొత్త టీం. అందరు రండి ఒకేసారి. ఓకే, అందరినీ ఒకేసారి నేను లెగుస్తాను, తను వస్తాడు. ఓకేనా? లేద్దాము, అందరు ఒకేసారి కనిపిస్తారు.
వెనక నా వెనకాలకు వచ్చేది. ఇటు వచ్చే. This is Hi Shrikar. everyone. రామ్మా ఇటు వచ్చేమ్మా. ప్లీజ్ రా ముందుకు వచ్చే. లహరి. లహరి. Hi. So this is our new team. ఎవరెవరు ఏమేం చేయబోతున్నారో ఏ క్యారెక్టర్స్ చేయబోతున్నామో ఇప్పుడే రివీల్ సస్పెన్స్ అవన్నీ కూడా ఎవరికి చెప్పదలుచుకోలేదు మేమందరం. సో ఇప్పుడు దాకా మీరు కళ్యాణ్ వైభోగాన్ని ఎంత బాగా ఆదరించారో అలాగే ముందుకు తీసుకెళ్తుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే కొత్త క్యారెక్టర్స్ తో మేమందరం కొత్త జనరేషన్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. అండ్ షూట్ అయితే నడుస్తుంది. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నా సరే అందరం కూడా చాలా కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తూ ఉంటాం. అండ్ డెఫినెట్ గా ఇంత ప్రేమను మీరు ఇప్పుడు దాకా చూపించడం మామూలు విషయం కాదు. అండ్ ఈ 4 years జర్నీతో ఇంకొంచెం మేము కూడా ఈ జర్నీలో ఇంక్లూడ్ అయ్యాం. మమ్మల్ని కూడా చాలా హ్యాపీగా మీ అందరూ వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్ కొన్ని చదువుదాము. ఆబ్వియస్లీ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి. బికాజ్ ఏంటి చదవలేకపోతున్నాను. అందరూ చాలా మంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హౌ విల్ బి న్యూ హీరో చెప్పం కదా సస్పెన్స్ చెప్పేస్తారండి. అందరు కనిపించట్లేదు. ముందు నువ్వు వెళ్ళిపోమా. అది కొంచెం ముందుకు మేఘనా సూపర్ మేఘనా గారు థ్యాంక్ యూ సో మచ్. మరి సిద్ధు నువ్వు చెప్పు ఎలా అనిపిస్తుంది సిద్ధు. యా సూపర్ అసలు మా సీరియల్ కి ఇప్పుడు నువ్వు కూడా ఎంటర్ అవ్వడం? మాకైతే హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్ వైభవం టీమ్ తో నేను అసోసియేట్ అవ్వడం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మేమందరం న్యూ టీమ్. అండ్ మీరందరూ మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ క్యారెక్టర్ అయితే రివీల్ చేయట్లేదు. ఇంట్రెస్ట్ సస్పెన్స్ పోతుంది. సస్పెన్స్ ఉంటుంది కాబట్టి మీరందరూ చూడాలి. చూసాక మీరే చెప్పాలి ఎలా ఉందని. మీరే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ సో యాక్చువల్ గా చాలా రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి, కొత్త హీరో ఎవరు లేకపోతే జై ప్లేస్ లో ఎవరు వస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నారు. సో దానికి సమాధానం అయితే స్టోరీయే సమాధానం చెప్తుంది. మేము ఎవరం కూడా సమాధానం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ట్విస్ట్ తో కూడుకున్నటువంటి స్టోరీ ఇదంతా కూడా చాలా. సో మేము ఎవరు కూడా రివీల్ చేయకూడదు ఎందుకంటే ఆ సస్పెన్స్ మీ అందరికీ పోతుంది కాబట్టి మేము చెప్పట్లేదు. సో వెయిట్ చేయండి. డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. అండ్ ఒక నిమిషం, ఇక్కడ ఎవరో గెస్ట్ చేశారు క్యారెక్టర్ ఏంటనేది. సిద్ధు గారు అభి, శ్రీకర్ గారు దివ్య పేర్, మూడు ఉంది. ఓకే, లహరి గారు అభి పేర్, ప్రశాంత్ గారు చారుకేశ అనుకుంటా. ఆహా లేదు, ఇంత ఈజీగా ఉండదు. చూడండి చూడండి జస్ట్ ఒక వీడియోలోనే రివీల్ చేసేస్తే ఇంకేముంటుంది సస్పెన్స్. బీ కేర్ఫుల్, టేక్ కోవిడ్ మెషర్స్ ఉంది. చాలా మెషర్స్ తీసుకోవడం. ఇప్పుడు మాస్క్ వేసుకుంటే అసలే కొత్త టీం కదా, వాళ్ళందరూ మొహాలు కనుగొనాలి కదా. మామూలుగానే మాకు కొంచెం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం. అందరూ నెగటివ్ రిపోర్ట్స్ తోనే వర్క్ చేస్తున్నాం. సో కష్టంగా ఉంది అంటే భయంగా ఉంది. బట్ వీఆర్ ఆల్ టేకింగ్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ అండ్ వర్కింగ్. చదవడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే చాలా వస్తున్నాయి. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ వీ ఆల్సో గివ్ యూ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకేమైనా చెప్పేది ఉందా? లహరి గారు మీరేమైనా చెప్తారా? అయ్యో టెన్షన్ గా ఉంది అసలు మాట్లాడడానికి. అంటే 4 years సక్సెస్ఫుల్ సీరియల్ కదా, ఇప్పుడు మా కొత్త జనరేషన్ వచ్చింది కనుక ఇంకా అదే లవ్ అదే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే లైక్ సేమ్ సక్సెస్ఫుల్ అయ్యి ఇంకొక 4 ఏళ్ళు అయిపోవాలి. ఉమా సుందరి గారు చెప్తున్నారు హ్యాపీ టు సీ లహరి అక్క అని. థ్యాంక్ యూ. శ్రీకర్ ఈస్ రీప్లేసింగ్ జై అంట. ఇదిగా చెప్పేస్తాం. మంగ చనిపోతుంది, జై రీ ఎంట్రీ ఇస్తారా? ఏమో ఏమేమి జరుగుతుందో మీరే వెయిట్ చేసి చూడండి. చాలా కొత్త ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో కళ్యాణ వైభోగం ఫ్రెష్ గా కొత్త లుక్ తో మీ ముందుకి తొందరలో రాబోతుంది. ఈ రోజు నుంచి మొదలవబోతుంది. ఏ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడండి అండ్ షో ఆల్ ఆఫ్ యూ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ us. డెఫినెట్ గా రోజుకి ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం మేము గ్యారంటీ ఇస్తున్నాం. అండ్ యాక్చువల్ గా మాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంటే కొత్త టీము ఇంత సక్సెస్ఫుల్ సీరియల్ లోని మేము అందరం వర్క్ చేయాలి అంటే చాలా దగ్గర పెట్టుకుని అన్ని చేయాలి. అవును, మీరు కొత్త టీమే కాదు, మేము పాత వాళ్ళైనా కూడా కొత్త గెటప్ లో ఉన్నాం కదా. నేను చారి గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నాం. అంటే ఈ మా కొత్త అవతారాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారో, మీకు ఎలా నచ్చుతుందో అని చాలా టెన్షన్ లో ఉన్నాం మేము కూడా. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇంకోటి వాళ్ళందరూ కూడా కామెంట్స్ లో యాక్చువల్ గా గెస్సెస్ చేస్తున్నారు, కానీ మీకు ఒకటైతే గ్యారంటీ ఇస్తున్నా, ఇక్కడ కనిపించే ఏ క్యారెక్టర్ లో కూడా సీరియల్ లో అదే క్యారెక్టర్ ఉంటాయని గ్యారంటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ లో రీప్లేస్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ట్విస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీ సస్పెన్స్ అయితే మేము పోనివ్వట్లేదు ఎందుకంటే ఆ సర్ప్రైజ్ మీకు ఉండాలి కాబట్టి. సో డెఫినెట్ గా
వెయిట్ అండ్ సీ, మీ అందరికి కూడా మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. సో ఏది మిస్ అవ్వద్దు. ఇక్కడైతే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎపిసోడ్ చూడడంలో కూడా అదే చూపించండి. ఏంటి సో చారి గారు మీరేం చెప్తారా? కాదు, శ్రీకర్ నిత్యకి పేరు అనుకుంటా అని కూడా చెప్తున్నారు. నిత్యకి ఇప్పుడు ఈ ఏజ్ లో పేరు కూడా సరే రావచ్చు, చూద్దాం. నిత్యా గారి కంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ వైభోగం ఇస్ ఎంకరేజింగ్ న్యూ యంగర్ జనరేషన్. దట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి, జీ తెలుగు ఛానల్ కి ఎంకరేజ్ చేస్తున్నందుకు, మా అందరినీ ఇలా కొత్తగా చూపిస్తున్నందుకు, కొత్త టీం ని తీసుకొచ్చినందుకు, కళ్యాణ వైభోగానికి ఇంత సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు, జీ తెలుగు ఛానల్ కి, ప్రొడక్షన్ హౌస్ శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ కి, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ మా అందరి థ్యాంక్ యూ సో తరఫున. మచ్. అందరికి కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ డెఫినెట్ గా ఎపిసోడ్స్ రిలీజ్ అప్పటి అండ్ నుంచి ఇదే ఇంత ప్రేమ మంచి చూపిస్తారు. రెస్పాన్స్ ఇచ్చినందుకు, లైవ్ కి ఇంత మంది వచ్చి ఇంత మంచి కమెంట్స్ పెడుతున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకేమైనా చెప్తారా? మనమైతే ఆ ప్రేమను మాటల్లో చెప్పలేము, వ్యక్తపరచలేము వాళ్ళు చూపించే ప్రేమని. సో మన పర్ఫార్మెన్స్ తోనే వాళ్ళకి ఆ రిటర్న్ ఇచ్చేద్దాము డెఫినెట్ గా. సో మీరైతే అదే ప్రేమను చూపిస్తూ ఉండండి, ఇంకొంచెం ప్రేమను పెంచుతూ ఉండండి. అండ్ నెగిటివిటీ అయితే మాక్సిమం తగ్గించడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది అనేది స్టోరీ బట్టి బేసే ఉంటుంది, మా బట్టి బేసే ఉండదండి. సో ఏ క్యారెక్టర్ ఏంటి అనేది మేము చెప్తే జరగదు, డైరెక్టర్ గారు చెప్పే విషయం బట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలో అలా ఉంటుంది అనమాట. ఎస్. సో దివ్య గారికి చైన్ ఆఫ్ వస్తున్నట్టు మేము పట్టుకోవాలి. ఇటు ఇచ్చేసేయండి. తీసుకోండి. ఓకే, మొత్తం అందరూ ఇల్లు కూడా కనిపించేస్తున్నారు. ఇప్పుడు మెసేజెస్ చదవలేము కానీ అంత దూరం మరీ లాంగ్ అయిపోయింది. మెసేజ్ మేఘన్ గారు మీరు ఎలా ఉన్నారు? మాకు ఓకే ఓకే, మీరు ఎలా ఉన్నారు? మేఘనా గారు మిమ్మల్ని అడుగుతున్నారు. చాలా బాగున్నాను. హాయ్ మేఘనా గారు. అండ్ ప్రోమోస్ ఇదంతా చూస్తుంటే ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఆల్ ది బెస్ట్ న్యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ వైభోగం వెరీ ఇంట్రెస్టింగ్, డెఫినెట్ గా ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది ముందు. చారి గారు గెటప్ సూపర్, మీకోసం చారి గారు గెటప్ సూపర్ అంట. కొత్త ప్రోమో చూస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరికి ఎలా నచ్చిందో మరి కమెంట్స్ చదవలేం కాబట్టి మీ అందరికి ఎలా నచ్చింది? అంటే మీరు ఎవరు లేరు కొత్త ప్రోమోస్. నేను యాక్చువల్గా అదే మేము అనుకున్నాం, ప్రోమో వచ్చిన తర్వాత మమ్మల్ని తీస్తారేంటి అనుకున్నాం. కానీ యాక్చువల్ గా స్టోరీ బట్టి ప్రోమోస్ ఉంటాయి కాబట్టి మీ అందరికి ఆ సస్పెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరితో ఒక ప్రోమో వస్తుంటుంది, ప్రతి ఒక్కరితో ఒక ఎపిసోడ్స్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో మీ అందరూ దాన్ని ఇంకా ఆదరిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వాళ్ళందరికీ. మీ గురించి అంటే అందరి గురించి కలిసి అంటే నేను ఎలా ఉన్నాను దివ్యగా, నేను ఎలా ఉన్నాను నిత్య. Obviously, you are always stunning, you are always beautiful, you are always killing with your acting. కాదు, ఎన్ని చెప్పినా తక్కువే. కామెంట్స్ అయితే See, అక్కడ already చెప్తున్నారు. ఈ డబ్బా కొట్టించుకోవడానికి ఈ క్వశ్చన్ అంతే అడిగారు కదా. మీరు అడిగారో నేను చెప్పాలి, అంతే కదండి. మెయిన్ పిల్లర్ లో మధ్యలో ఇచ్చినారు. సో మనం రౌండ్ అప్ చేసి అందరం కొంచెం లోపలికి రా bro. సిద్ధు కొంచెం లోపలికి రా. మా డైరెక్టర్ కి, మా రైటర్స్ కి, అలాగే అందరికి, మా డిఓపి గారికి, మా అందరినీ అందంగా చూపిస్తున్న మా వాళ్ళందరూ, డైరెక్టర్ రాంబాబు గారు, అలాగే అండ్ స్క్రీన్ ప్లే రైటర్ కృష్ణ గారు, సీరియల్ డైలాగ్ రైటర్ సానసి మల్లికార్జున్ గారు, మా కెమెరామెన్ రామకృష్ణ గారు అండ్ శంకర్ గారు, ఇలా అందరూ మా టీం అందరూ, మా ఎడిటర్స్ అందరికి, ఎడిటర్ పోస్ట్ ప్రొడక్షన్ రవి గారు, ఎడిటర్ ఇంకా మాకు డబ్బులు ఇస్తున్న శ్రీరామ్ శ్రీరామ్ గారు, ఆయన ఇచ్చిన డబ్బులు మాకు పట్టుకొచ్చి అంద చేస్తున్న అంజి గారు. సో టీమ్ లో వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్ కి, కృతజ్ఞతలండి. ప్రతి టీమ్ మెంబర్ కి, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరపున చెప్తున్నాం మేము కూడా. అండ్ నాకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళందరినీ ఒక టీమ్ గా ఇప్పుడు మీ ముందుకి ఇలాగా అంటే ఈ ఫ్రేమ్ లో ఇంతమంది ఇలా ఉండడం నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ మీ. సిద్ధురా కనిపించు. కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ చాలా వస్తున్నాయి, ఆల్మోస్ట్ అన్ని కూడా మన ఫస్ట్ వర్కింగ్ డే. ఈ రోజు కూడా ఇంకా కలిసి వర్క్ చేయలేదు, అసలు వర్క్ చేయడం ఇంకా మొదలు కాలేదు మాది కూడా. మా సెపరేట్ వర్క్స్ అవి జరుగుతుంది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ మీ. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. దట్ ఈస్ ఆల్ దట్ ఐ కెన్ సే. సో ఇక్కడ ఆల్మోస్ట్ కామెంట్స్ అన్ని కూడా మేఘనా గారు యూర్ లుకింగ్ ఆసమ్, యూర్ లుకింగ్ స్టన్నింగ్. ఆల్రెడీ నిత్య చేసింది, మంగా చేసింది, జానకి చేసింది, అయిపోయింది. ఇంకా ఏదో చేసేయాలి, ఇంకో 2 బాతులు చేయడం. మీరు చేయట్లేదేంటి? మీ క్యారెక్టర్ గురించి చెప్పమంటారా చారి గారు? ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వాళ్ళందరికీ. హియర్ వి హావ్ అ బిగ్ మెసేజ్. ఐ మీన్ all the best to guys, and once again love you always, and be careful with shooting. We love you so much. Sanitizer, and please wash your hands. Megan and all your
people, please, and it's my humble request. All right, I hope you understand. We understand your concern. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, You కంగ్రాచులేషన్స్ people are gonna do something. Good luck for all that. ఇంకొకటి ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో కామెంట్స్ మీకు అర్థం కాకుండా పెడుతున్నారు అంటున్నారు సీరియల్ చేంజ్ అయిందని. జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇప్పటి నుంచి మీరు సీరియల్ చూస్తే అస్సలు మీరు వదిలిపెట్టారు. No way. చాలా కొత్త కొత్త ట్విస్టులతో కొత్త కొత్త క్యారెక్టర్స్ తో అసలు ఎవరు ఏ క్యారెక్టర్ అర్థం కాకుండా ఉంటుంది. ఉంటాయి మైండ్ పని అండ్ చేయదు. యా కొత్త వర్డ్ ఉపయోగించారు. రోజు మైండ్ బ్లాక్ సాంగ్ వేసుకుంటుంటారు మీరు కూడా. సో అలా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా యూ గోనా లవ్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. వాల్ ఎక్కడ ఎక్కేస్తుంది. మనోడు హైట్ కదా కన్నా. నాగార్జున గారు నాగార్జున గారు కొంచెం మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అంటున్నారు వీళ్ళందరూ. మా సీరియల్ ని పై కూడా ఆదరించండి. యా డెఫినెట్ గా మీరు కూడా ఈ పైన పెట్టాలి, మాది కూడా డెఫినెట్ గా. నచ్చకపోతే కామెంట్ లో పెట్టండి సార్. సో ప్లీజ్ అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే సీరియల్ కి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి. ఎందుకంటే ఇది ఎవరి చేతిలోనే లేదు, స్టోరీ చేతిలో మాత్రమే ఉంటుంది. స్టోరీ ఎలా కమిట్ అయితే అలా మాత్రమే ట్రైంగ్ టు ఉంటుంది. గివ్ అవర్ బెస్ట్, వి ఆర్ ట్రైంగ్ టు డు అవర్ బెస్ట్. సో మీకు బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము అండ్ డెఫినెట్లీ బెస్ట్ గానే ఇస్తాం. యూ విల్ ఆల్ లైక్ ఇట్. నాకు మంచి వైబ్, పాజిటివ్ వైబ్. సిద్ధు ఈజ్ వన్ మోర్ రీజన్ టు వాచ్ కళ్యాణ వైభోగం. ఓకే, లవ్ ఫ్రమ్ సిద్ధు. You're in Divya character. Okay, fine. Lahari akka character name Abhi wife or Chari son wife. ఏదో మా బాబాయ్ మీ థాట్ ప్రాసెస్ కి అసలు హ్యాట్స్ ఆఫ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు మీ థాట్ ప్రాసెస్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు తెలిసి ఇప్పుడు కామెంట్స్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్క్రిప్ట్ రైటర్లు అయిపోవచ్చు. మీరు కొత్త కొత్త స్టోరీలను క్రియేట్ చేస్తున్నారు. కోవిడ్ టైం జాగ్రత్త మాస్క్ డెఫినెట్ గా. అంటే యాక్చువల్లీ లైవ్ లో కాబట్టి మా ఫేస్ లో ఆల్రెడీ చాలా తక్కువ మంది, నా ఫేస్ కానీ కొంతమంది ఇంకా వేరే వేరే. స్క్రీన్ కదా ఇప్పుడు మీకు కూడా కనపడాలి అండ్ ఆన్ స్క్రీన్ మేము మాస్క్ తో పని చేయలేము కాబట్టి ఎప్పటికప్పుడు టెస్ట్లు చేయించుకుంటున్నాం అండ్ వీఆర్ నెగటివ్ రిపోర్ట్స్ ఓన్లీ. సో వీఆర్ ఆల్ టేకింగ్ కేర్. జాగ్రత్తలు చెప్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. మా జాగ్రత్తల గురించి కూడా ఆలోచిస్తున్నారు మీరు. డెఫినెట్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత సిద్ధుకి ఎన్ని హార్ట్లు వస్తున్నాయి. సిద్ధు స్పెషల్ ఫోకస్ సార్ ఏంటి సార్ స్పెషల్ ఫోకస్ మీకు పెడుతున్నా, మీ గురించి కామెంట్ పెడుతున్నారని చెప్పి. ఐ థింక్ దిస్ టీమ్ విల్ రాక్. ఇంత డెఫినెట్లీ. ఎనర్జెటిక్ గా ఉన్నాం ఇప్పుడే. అండ్ యా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ ఒక లైవ్ లోనే ఈ రకంగా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది మీకు అందరికి అర్థమై ఉంటుంది. హ్యాండ్సమ్ హీరోస్ ఆర్ బ్యాక్ అంట. ఆబ్వియస్లీ. అంటే ఎవరు? చారి గారి గురించి చెప్తారు. చారి గారు ఇందులోనే కాదండి, ఇంకా ముందు ముందు ఇంకా ట్విస్ట్ ఇస్తారు మీకు. దాన్ని కూడా వెయిట్ చేయండి. మీకు పాస్ట్ లో ఏ క్యారెక్టర్ ఇష్టం? మంగవర్ నిత్య. మంగవర్ నిత్యానా? నాకు రెండు క్యారెక్టర్స్ ఇష్టమే. ఎక్కువ ఇష్టం అంటే మంగాని మిస్ అవుతున్నా. నిన్ననే వచ్చింది ఎపిసోడ్ మంగా చనిపోవడం అదంతా చాలా బాధేసింది. అంటే చాలా ప్రేమించి చేశాను ఆ క్యారెక్టర్ ని. బట్ ఏం చేయలేము. ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యావ్ అ ఎండ్ కాబట్టి ఇంకా ఐ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. అండ్ ఇప్పుడు కొత్తగా మీ ముందు ఉంటాను కాబట్టి ఇంకా మీ ముందు లేకపోతే బాధపడాలి. కానీ మీ ముందు దివ్య క్యారెక్టర్ లో ఇంకా పవర్ఫుల్ గా వస్తున్నాను, కొత్త టీమ్ తో వస్తున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్ ఆల్సో. హోప్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్ అని అనుకుంటున్నాను. ఓకే, లవ్ యూ ఆల్ గైస్. స్టే సేఫ్ అండ్ లవ్ యూ. శ్రీకర్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహేందర్ అండ్ కన్నడ స్పీక్ సిస్టర్. కన్నడ అంట మాట్లాడమంటున్నారు మీకోసమే. ಕನ್ನಡ ಮಾకు ಅರ್ಥ ಕಾದಂడి తెలుగులోనే ಮಾತಾಡೋಣ ಪರವಾಗಿಲ್ಲ ನಿಮ್ಗೆ ಯಾರಿಗೂ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಬಟ್ ಅವ್ರಿಗೆಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ. ಸೊ ಕನ್ನಡ ಮಾತಾಡಕ್ಕೆ ಹೇಳ್ತಿರೋ ಎಲ್ಲರಿಗೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಹೇಳಿ ಅಂದ್ರೆ ಕೇಳ್ಕೊಡೋದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತುಂಬಾ 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 ಧನ್ಯವಾದ. ತುಂಬಾ ತುಂಬಾ అనేది ఒకటి అర్థమైంది కానీ అది మీనింగ్ ఏంటో తెలియదు. చాలా చాలా ఓకే అంటే నా గురించి చెప్తున్నావా? స్పెషల్ గా చెప్తామండి తర్వాత. కంపల్సరీ మీరా హీరో ఏమో మేము చెప్పంగా. హాయ్ లవ్ యూ. హాయ్ చారి గారు. హీరో హీరోయిన్ టైటిల్ సాంగ్ స్టోరీ హీరో బ్రేవో. మీరు ఎక్కడున్నారో ప్రెసెంట్, మనం ఎక్కడున్నాం ప్రెసెంట్ అడుగుతున్నారా చెప్పేస్తారండి. షూట్ ఉన్న లొకేషన్ షేర్ చేయంగా. ఓకే ఆయన రాదుగా. సీరియల్స్ కి అలా అప్లై చేయాలి. ఓకే ఓపెనింగ్ ఉందా? అది యాక్చువల్ గా మా చేతిలో ఉండదండి, మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకుంటారు. ఓకే మీరు ఎక్కడున్నారు ప్రెసెంట్? షూట్ లో సన్నీ అండ్ భావన గారు. ఓకే ఈవెన్ దే మిస్ యూ. భావన గారు కూడా చాలా మిస్ అవుతారు కళ్యాణ వైభవ్ గారిని. అంటే అంటే స్టోరీ ఇంకా వేరే వైపు లో వెళ్తుంది కాబట్టి భావన గారు కూడా చేయడానికి అవ్వలేదు. మేము కూడా చాలా మిస్ అవుతున్నాం భావన గారిని, చాలా చాలా మిస్ అవుతున్నాం.
మరి ఏం చేస్తాం, ఇంకా ఈ కొత్త జనరేషన్ని తీసుకురావాల్సిందే కదా. సో ఆబ్వియస్లీ మీ అందరూ కూడా లవ్ చేస్తూనే ఉంటారని డెఫినెట్ గా మేము అందరం ఆశిస్తున్నాము. అండ్ అలాగే క్యారెక్టర్స్ అందరి గురించి మేము చెప్పదలుచుకోలేదు కాబట్టి వెయిట్ ఫర్ ద సస్పెన్స్. మళ్ళీ లైవ్ వస్తే మళ్ళీ Definitely వచ్చినప్పుడు గా. మీరు చెప్పండి, మీకు క్యారెక్టర్స్ అందరూ మిమ్మల్ని ఎలా అడుగుతాం నచ్చాయి? ఒకసారి అందరినీ. ఏ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాము, మీ ఆశీస్సులు ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్ గా మీ అందరూ మాకు అందజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ సూన్ మళ్ళీ ఒక లైవ్ వస్తాం, మేము అందరం కూడా కలిసి అందరం టీం అందరం మళ్ళీ కలిసి వస్తాం. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ రివీల్డ్, అందరి క్యారెక్టర్స్ రివీల్ అయ్యాక మీ అందరికి ఎలా నచ్చిందో కనుక్కోవడానికి ఖచ్చితంగా మళ్ళీ లైవ్ వస్తాం మీ ముందుకి. ఓకే, లవ్ యూ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. Please, హియర్ వి please, గో. please. కళ్యాణ వైభోగం న్యూ టీమ్, మేమందరం కూడా ఎపిసోడ్స్ అన్ని కూడా లవ్ చేయండి. ఎపిసోడ్ మిస్ కాకండి, ఖచ్చితంగా చూడండి. ఎస్ లవ్ యూ ఆల్. ఏ తనేదో చెప్తుందో. బాయ్ బాయ్. ఓకే, ఫినిష్ కింద. బాయ్. బాయ్.